నవ్యమాణిక్యరాజిత నీరాజన కాటికి బదులు వచ్చ అప్పుడే ఆడిపోయి పోయి పారవేశాడని ఇదే శ్మశాన రాజ్యాభిషక్తుడు నా సింహాసనం ఇతర స్వామిని పనులతో కూర్చున్నాడు. నిద్ర వచ్చి స్వామి కార్యములకు భంగము కలుగును కదా. నాకు నీ నిద్రాహారములకు రుణవతి ఎంత కాలమైనది. సుగుణవతియు అర్ధాంగి లక్ష్మీకు చంద్రమతి దేవిని కొడుకుతో ఒక్కనికి దాసిక ఎప్పుడు అమ్ముకుంటే నాటితోడిని నాకు నా సౌఖ్యములకు రుణవతి వెళ్ళింది. మొండిపడి ఈ ప్రాణములు మాత్రము వెళ్ళడిపోకున్నది. ప్రాణములు పోయినాడు. ఈ దుఃఖములని ఎవరను తీర్పు రాక్షసయోగములకై దుఃఖింపను. మహారణ్య వాసాది ఘోర దుఃఖములు ఎన్ని సంభవించను ఘనింపను. కడకతి నీచతంబు ఈ చండాల దాస్యములకు కూడా పరిపెట్టుపను. కానీ చేపట్టిన దాదినన్నీ పరమదైవంగా భావించుతూ నా మూలమున తన్నగంపనేసి కష్టమే సంభవించినాడు. క్షమాగుణ సంపత్తి నన్ను సహించుకునే కాక తన్నొక్కనికి బానిసగా తగనమ్ముకునుట అతి నీచంబని నేను సంకోచించినప్పుడు నాథ సత్యప్రతిష్టగా ఎన్నచ్చు నీచ కృత్యములన్నీ కూడా సగౌరవులగునది. నాకు ఉత్సాహమును కలిగించి నా సత్య దీక్షను కాపాడిన నా అర్ధాంగి లక్ష్మియకు చంద్రవతి దేవి వియోగ దుఃఖమునే నేగతి భవిస్తుంది. అసురపక్ష నీగాని ఓ సంపు సౌఖ్యం ఏమైనది అని అయ్యో సాధ్యం. నీ పతి బతికి ఉండగానే ఒక్కని దయకు పాత్రురాలిని కావలసి వచ్చినట్టు. కుమారాలోకిత ఎంతటి తండ్రి, మనల నిన్ను ఎన్నడూ చూడగలుగుదు తండ్రి, ఎన్నడూ చూడగలుగుదు. దాసదాసి చిన్నప్పటి చేతుల నుండి దాసదాసి జనముల చేతుల నుండి అడుగుడి పెట్టని యొక్క మిగుల గారామున పెంచిన నిన్నెత్తి నిశ్చలముకు దాస్యమునకు అప్పగించినదే కదయ్యా. నా దుఃఖం అంతకంటే మితిమిరవచ్చున్నది. గడిచిన విపత్తులన్నీ ఒక్కదొక్కడికి తలపడక వచ్చి నా ధైర్యము మరింత మాపుచున్నది. ఆనాడు నా భార్యాపుత్రుడు కాలకంసుకుడికి విక్రయించినప్పుడు దాసి కదలనేమని ఆ పారుడు తన తలని అధర్చినారని మా లోకిదాసుడు ఓరి నా ఎమ్మడు ఎక్కడికి కొడుకుపోయేదవరా అని తనపై అదరినారని ఆ కాలకంసుకుడు నిర్ధయుడై దాసి పుత్రయం చూసుతూ కుడుగట్టెనా వదనము కన్నీలతో చూసే ఎంబుగ్గా పరిస్థితుల నుంచి సతీసుతులు తప్పలేకపోతుంది కదా. నాకై కదా